కాఫీ పడరమ్మా. పొద్దున్నే లేసి అలా కూర్చోపోతే 4 అడుగులు వేసి వెళ్ళొచ్చు కదా. అబ్బా కమలా, నన్ను విసిగించకే, నాకేం తోయట్లేదే. ఇంతకీ మన శ్రీనివాస్ ఏడి ఎటెళ్ళాడు? ఈరోజు కోర్టుకెళ్ళాలి కదా, మర్చిపోయారా? నాకెందుకు గుర్తులేదే. రాత్రంతా అదే తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నాను. నిద్ర కూడా సరిగా పట్టలేదు. మిమ్మల్ని మీ వాళ్ళకని చూస్తూనే ఉన్నాను. ఎందుకంత బాధ? ఇప్పుడు మనమేం చేయగలం? వీడు వద్దంటే అప్పు చేసి మరీ బిజినెస్ పెట్టాడు, అది మన స్థాయికి మించి. ఇప్పుడేమైంది? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. మనిషి ఆశకి హద్దుండాలి. అమాంతం ఆకాశానికి మెట్లేయాలనుకోకూడదు. ఏమండి, అరవకండి. కోడలు వింటే బాధపడుతుందండి. వింటే వినేవే, వాళ్ళకేం పోతుంది? జీవితాంతం కష్టపడి సంపాదించిందంతా బూడిదలో పోసినట్టయింది. ఆ బాధ నాకు తెలుసు, మందికేం తెలుస్తుంది? ఏమండి, ఈ రోజు డబ్బులు కట్టేస్తే కోర్టులో కేసు కొట్టేస్తారు కదా. డబ్బులన్నీ కట్టేశాక కేసు ఎందుకుంటుంది? అది లేకే కదా ఈ ఏడుపు. మన ఆస్తులన్నీ అమ్మినా ఆ అప్పుకు అసలు తీరదు. మరెలాగండి? అది అర్థం కాకే రాత్రి అంతా నిద్ర కూడా పట్టలేదు. కనీసం వీడు ఉదయం ఏమన్నా తినెళ్ళాడా? తెలీదండి. అమ్మాయి, వీడేమన్నా తినెళ్ళాడమ్మా? లేదు మావయ్య గారు, మళ్ళీ వస్తానని వెళ్ళారు. సరే సరే, వాడు వచ్చాక వాడినేం అడగండి. ముందు రాగానే వాడికి తినడానికి ఏమన్నా పెట్టండి, సరేనా? నానా, నానా, నానా. ఏమండి, ఏమైందండి? అంతా ఓకేనా? బా, నన్ను ప్రశ్నలతో చంపకు. ముందు నాన్నని పిలు. పిలుస్తాను, కానీ టిఫిన్ తినండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగు. నీకు అసలు బుద్ధుందా? ఒకవైపు టెన్షన్తో చస్తుంటే టిఫిన్ అంటావేంటి? ఒక పూట తినకపోతే చచ్చిపోతారా? అయ్యో, అలా అంటారేంటండి? ఏంట్రా తన మీద అరుస్తావేంటి? వచ్చాక నేనే టిఫిన్ పెట్టమన్నాను, నువ్వేమన్నా తిన్నావో లేదో అని. నాతో తింటూ కూడా మాట్లాడొచ్చులే. అమ్మాయి, వాడికి తింటాక ఏమైనా టిఫిన్ పెట్టు. సరే మావయ్య గారు. ఏంట్రా, ఏంటి విషయం? నాన్న, అది కొంతవరకు వాళ్ళు మనకు ఫేవర్గానే ఉన్నారు. ఇంతకీ ఫైనల్గా ఏమంటున్నారు? అదే నాన్న, నిజానికి మనకు ప్రస్తుతం ఉన్న అప్పు వడ్డీ కలిపితే మన ఆస్తికి డబల్ ఉంటుంది. కాబట్టి ఇక నేనేం చేయలేనని చెప్పేశాను నాన్న. నా పేరు మీద ఉన్న ఆస్తులు బంగారం మొత్తం మీకే ముట్టజెప్తానన్నాను. కానీ వాళ్ళు అది మీ పేరు మీద ఉన్న ఇల్లు కూడా రాసిమ్మంటున్నారు నాన్న. ఏంట్రా ఈ ఇల్లా? నేను నా ఆస్తులని నీ పేరు మీద రాసి ఈ ఒక్కిల్లే ఎందుకు రాయలేదో తెలుసారా? చివరి వరకు ఇది నా పేరు మీదే ఉండాలని, ఇందులోనే నా చివరి శ్వాస వదలాలని. అర్థమైందా? మా నాన్న కూలి పని చేస్తూ నన్ను రాజాలాగా పెంచాడు. తను తిని తినక కూడేసిన సొమ్ముతో ఈ స్థలాన్ని నాకు కొనిచ్చాడు. ఆయన ప్రేమకు గుర్తుగా నేను ఈ ఇల్లు కట్టి దీనిపై మా నాన్నగారి పేరు రాసుకున్నాను. ఈ ఇల్లు నా తదనంతరం నీకో నా మనవడికో ఇస్తే దాన్ని పదిలంగా దాచుకోవడమో పెంచుకోవడమో పోయి నా కళ్ల ముందే అప్పులోళ్ళకి ఈ ఇల్లు రాసిస్తావా? నువ్విలాంటి వాడివనేరా ఈ ఇల్లు ఇంతకాలం నీ పేరు మీద రాయింది. నువ్వు ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపడమో జైల్లో పెట్టడమో చేస్తారు నాన్న. అప్పుడు మీరందరూ చల్లగా ఉండండి. ఒకవైపు బయట ప్రాణం పరుగు పోతుంటే సెంటిమెంట్తో కొడుతున్నారు. ఛీ, ఈ ఇంట్లో పుట్టినా ఒకటే, బిచ్చగారింట్లో పుట్టినా ఒకటే. చిచ్చి. ఏమండి, అందరం చల్లగా ఉంటే ఇంతకన్నా మంచిలు కట్టుకోవచ్చండి.
ఇప్పుడు లేని మీ నాన్న ప్రేమ కోసం ఉన్న ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకుంటామా చెప్పండి? నాకెందుకో ఇచ్చేస్తేనే మంచిదనిపిస్తుందండి. నాన్న, మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఆస్తి వాల్చిందే. లేదు నాన్న, నువ్వు రాసి వాల్చిందే. ఏమండి, మీకు దండం పెడతానండి. నా కొడుకు జీవితాన్ని కాపాడండి. నా కొడుకు ప్రాణాలు కాపాడండి. మీకు దండం పెడతానండి. మావయ్య గారు ప్లీజ్ నా మంగళసూత్రం కాపాడండి. ప్లీజ్ మీ కాళ్ళకు దండం పెడతాను. ప్లీజ్ మావయ్య గారు ప్లీజ్. సీను, ఇదిగోరా నా ఆస్తి, నా ప్రాణం. ఏమైంది నాన్న? అమ్మా, ఏమైంది నాన్న? నాన్న, నాన్న, ఏమైంది? ఏమైంది నాన్న? అమ్మా, ఏమైంది నాన్న? నాన్న. కార్డియాలజిస్ట్ అనగా గుండె జబ్బులకు సంబంధించి వైద్యం చేసేటువంటి వైద్యుడిని కార్డియాలజిస్ట్ అంటారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా సమాజంలో మన శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి భాగం హృదయం. సో హృదయ సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్న నేపథ్యంలో దానికంటూ ఒక స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ అనేటువంటి బ్రాంచ్ని తయారు చేశారు. అందులో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి డాక్టర్స్ని కార్డియాలజిస్టులు అంటే హృద్రోగ నిపుణులు అంటారు. వీరు బేసిక్గా ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులని అధ్యయనం చేసి వాటిని వ్యాధి నిర్ధారణ చేసి వాటికి వైద్యం చేస్తారండి. గుండె జబ్బుల్లో ముఖ్యంగా మొదటిది కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. అంటే గుండెకు సంబంధించిన రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధి. అంటే మన గుండె అనేది ఒక కార్ లాంటిది. దాంట్లో మెకానికల్ డిఫెక్ట్స్, ఎలక్ట్రికల్ డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఏ విధంగా అయితే కారులో ఈ టైర్లు, డోర్లలో ఇబ్బందులు వస్తాయో అదేవిధంగా గుండె సంబంధించినటువంటి లోపలి భాగంలో కవాటాలు, ఆ తర్వాత మజులు సంబంధించినటువంటి వ్యాధులు కొన్ని వస్తాయి. అదేవిధంగా కరెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే గుండె ఎక్కువ కొట్టుకోవడం, తక్కువ కొట్టుకోవడం లాంటి వ్యాధులు వస్తాయి. ఈ అన్నిటి సంబంధించిన వ్యాధుల్లో ముఖ్యమైనవి గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి వచ్చేటువంటి వ్యాధులు ప్రాముఖ్యత కలిగినటువంటివి. ఒక సమాజంలో ఇప్పుడు గుండె జబ్బుల్లో ఎక్కువ శాతం ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ వలన వచ్చేటువంటి వ్యాధులు, తర్వాతి భాగము బ్లడ్ ప్రెషరు, షుగర్ లాంటి వలన వచ్చేటువంటి వ్యాధులు, ఆ తర్వాత పుట్టుకతో వచ్చేటువంటి వ్యాధులు, ఆ తర్వాత కవాటాలు దెబ్బతినడం వలన వచ్చేటువంటి వ్యాధులు. సో ఎక్కువ భాగము గుండె సంబంధించిన వ్యాధుల్లో ఈ రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వలన వచ్చేటువంటి వ్యాధుల గురించే మన పరిశోధనలు కానీ వైద్యపరంగా అనేటువంటి వైద్యం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. ఈ గుండె జబ్బులు అంటే ఇందాక నేను చెప్పినట్లుగా గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి వచ్చేటువంటి వ్యాధుల్ని గుండె జబ్బులు అంటాం. ఇవి రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని రకాలుగా ఉంటాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది మొదటిది హైపర్ టెన్షన్, అంటే మనం అందరం బ్లడ్ ప్రెషర్ అంటాం. 2 డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి. 3 స్మోకింగ్ అంటే పొగ త్రాగటం. ఆ పొగ త్రాగటంలోనే గుట్కా, పాన్ పరాగ్ అనేవి కూడా ఆ పొగ తాగటం అనే క్రైటీరియా కింద వస్తాయి. 4 అతిగా బరువు ఉండటం అంటే అధిక కాయము, ఒబేసిటీ అంటాం అన్నమాట. అదేవిధంగా ఆల్కహాల్ లాంటి అలవాట్లు, వ్యాయామం లేకపోవటం, అన్నిటికంటే ముఖ్యమైనది ఫ్యామిలీ హిస్టరీ అంటే తల్లిదండ్రుల్లో గుండె జబ్బులు ఉండే పిల్లలకు రావటం, తర్వాత మానసికమైనటువంటి ఉద్రిక్తత, మానసికమైన టెన్షన్. సో వీటిల్లో మనం ఇప్పుడు సమాజంలో చూస్తున్నవి ఎక్కువగా ఈ అలవాట్లు, స్మోకింగ్, గుట్కా అలాంటి అలవాట్ల వలన, అధిక బరువు వలన, మానసికమైన ఒత్తిడి వలన, ఇట్లాంటి కారణాల వలన వచ్చే గుండె జబ్బులు
ఈ సమాజ పరిస్థితిని బట్టి రోజు రోజుకి పెరుగుతున్నాయి అన్నమాట. ఈ గుండె జబ్బుల్లో ఇప్పుడు మనము ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ గుండెకు 3 రక్తనాళాలు సరఫరా చేస్తాయి. ఈ 3 రక్తనాళాలు గుండెకు రక్తం తీసుకుని వెళ్తాయి. ఈ రక్తనాళాలు మనకు ఇంటికి సరఫరా చేసేటువంటి నీటి పైపులు లాంటివి. మనం కొత్తగా ఇంటికి నిర్మాణం చేసినప్పుడు నీటి పైపులు శుభ్రంగా ఉండి నీరు ధారాళంగా వస్తుంటుంది. ఎలా అయితే పైపులు రోజులు గడిచే కొద్దీ తుప్పు పట్టి లోపల సన్నబడతాయో, కొన్ని రకాల కారణాల వలన ఈ గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరి ఆ రక్త ప్రసరణ తగ్గి గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి అన్నమాట. ఇందులో ముఖ్యమైన దాన్ని మొట్టమొదటి దాన్ని యాంజైనా అంటే గుండె నొప్పి అంటాం. రెండవది మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే తెలుగులో గుండెపోటు అంటారనమాట. ఈ గుండెపోటు అనేది అత్యంత ప్రమాదకరమైనది. అదేవిధంగా గుండె పెరగటం అంటే ఎప్పుడైతే గుండె సైజు పెద్దదై ఈ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని గుండె పెరగటం అంటారు. అట్లాగే గుండె ఒక్కోసారి ఈ రక్త ప్రసరణ తగ్గి బాగా డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్న తర్వాత గుండె పంపింగ్ ఫంక్షన్ అనేది తగ్గుతుంది. అప్పుడు దాన్ని గుండె ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇవి కొన్ని రకాల గుండె జబ్బులు యొక్క లక్షణాల కింద మనం తీసుకుంటామండి. ఈ గుండెకు రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళ గోడల్లో కొవ్వు చేరి గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆ తర్వాత ఏదో ఒక రోజు ఏదో ఒక కారణం వల్ల, ఉదాహరణకు ఒక మనిషి చలికాలం ఒక కొండకి ఎక్కుతున్నప్పుడు కానీ, అదేవిధంగా ఉదయాన్నే లేచి మొక్కలకి పాదులు చేయటం కానీ, బావుల నీళ్లు తోడడం కానీ, ఇలాంటి అధిక శ్రమకు గురైన రోజు కానీ, ఏదైతే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైన రోజు కానీ, ఆ రక్తనాళం ఎక్కడైతే సన్నబడిందో అక్కడ సడన్గా రక్తం గడ్డగట్టి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోతుంది. అంటే ఇప్పటి వరకు వెళ్తున్నటువంటి గుండెకు వెళ్తున్నటువంటి రక్తనాళం సడన్గా మూసుకుపోవడం వలన, ఏ విధంగా అయితే మన రోడ్డు సడన్గా మధ్యలో ఏదన్నా మట్టి కుప్పజేరి సడన్గా రోడ్డు బ్లాక్ అయినట్లుగా రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. రక్తనాళం బ్లాక్ అవ్వగానే రక్త ప్రసరణ గుండెకు అందదు. ఎప్పుడైతే రక్త ప్రసరణ గుండెకు అందలేదో ఆ పరిస్థితుల్లో గుండెకు వెళ్ళే గుండెలో ఉండేటువంటి కణాలు నిమిషానికి దెబ్బతినటం మొదలవుతుంది. దీన్ని గుండెపోటు అంటారు. అంటే ఈ గుండెపోటు వచ్చిన తర్వాత ప్రతి సెకండు ప్రతి నిమిషము చాలా అమూల్యము. ఎంత త్వరగా ఆసుపత్రికి పేషెంట్ రాగలిగితే, అంత త్వరగా వైద్య చికిత్స మనం అందించగలిగితే, అంత త్వరగా రక్తనాళము తెరుచుకోగలిగి రక్త ప్రసరణ అంది గుండెలో ఉన్నటువంటి కణజాలము కాపాడబడుతుంది. అప్పుడు మనిషి ప్రాణానికే కాకుండా తదుపరి జీవితానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. గుండెపోటు వచ్చిన టైంలో గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఆగిపోయిన వెంటనే గుండెలో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఈ ఒడిదుడుకులు కొన్ని రకాల లక్షణాల రూపంలో మనకు బయటకి ప్రదర్శితమవుతాయి అన్నమాట. ఉదాహరణకు అన్నిటికంటే ముఖ్యమైనది గుండె నొప్పి. సో చాలామందికి ఒక అపోహ ఉంది, గుండె నొప్పి అంటే గుండె మధ్య భాగంలోనే వస్తుంది అనేది. కానీ మనకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే గుండె నొప్పి గుండె మధ్య భాగంలోనే కాక ఇతరత్ర రూపంలో కూడా రావచ్చు. ఉదాహరణకు కొంతమందికి మెడ నొప్పి అని రావచ్చు, కొంతమందికి ఎడ చేయి నొప్పి రావచ్చు, కొంతమంది కుడి చేయి నొప్పి రావచ్చు, కొంతమందికి దవడలు లాగొచ్చు, కొంతమందికి పొట్ట భాగంలో రావచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇప్పుడు మెడ నొప్పి రాగానే అపోహపడి ఇదేదో ఎముకల సంబంధించిన వ్యాధిని మిస్లీడ్ అయ్యి ఎముకల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, అలాగే పొట్ట నొప్పి అనగానే చాలామంది గ్యాస్ ట్రబుల్ అనుకుని సమయం వృధా చేసుకుంటూ ప్రాణాపాయంలోకి వెళ్తారు. అదేవిధంగా ఈ తీవ్రమైనటువంటి నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ టైంలో చాలామంది రోగులు ఆ నొప్పికి ఇబ్బంది పడి సడన్గా కొలాప్స్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ నొప్పితో పాటు ఇతరత్ర లక్షణాలు ఉంటాయి. అంటే ఉదాహరణకు తీవ్రంగా శరీరం అంతా చెమటలు పట్టడం, తీవ్రంగా నిస్త్రాణం అయిపోవటం, ఆయాసంలాగా అనిపించటం, గుండె దడదడ కొట్టుకోవటం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా మన పక్కన కానీ మనం సమీపంలో కానీ కనపడ్డ వెంటనే మనం ఇది గుండెపోటుగా గుర్తించాలి. కొంతమంది రోగుల్లో ముఖ్యంగా షుగర్ ఉన్నటువంటి డయాబెటీస్ పేషెంట్స్లో లక్షణాలు ఇంత తీవ్రంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు కొద్దిగా నీరసం ఉండటం, అర్ధరాత్రి సడన్గా నిద్ర చెమటలు బట్టి నిద్ర మెలుకు వచ్చి ఆయాసంగా అనిపించడం. సో మన శరీరంలో ఏ విధమైనటువంటి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గర వెంటనే సంప్రదించి ఒక ఈసీజీ తీయించుకుంటే ఇమ్మీడియట్గా ఈ జబ్బుని మనం కనుక్కోగలుగుతాం. సాత్విక్ గారు, మీ కుడివైపు కిడ్నీ కాస్త వాపు వచ్చింది. మీకు ఈ మధ్య ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయా? పెయిన్ రిలీఫ్ కోసం మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా? అది డాక్టర్. అవును డాక్టర్ గారు, ఈయనకి హెడేక్ కానీ ఏదైనా పెయిన్ కానీ వస్తే తట్టుకోలేరు. కొంచెం వర్క్లో ప్రెషర్ ఎక్కువగా ఉంది, అందుకని పెయిన్ రిలీఫ్ కోసం మెడిసిన్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఉబ్బు కామెర్లు అంటే సైంటిఫిక్గా దీన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. అలాగనే ఇంకో మెడికల్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్, అంటే కిడ్నీ పనిచేయట్లేదు, వీళ్ళకి 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయినాయి అంటారు, వాటిని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. సో
సో అటువంటి వాటిని నెఫ్రాలజీ అంటారు, ఆ ప్రాబ్లమ్స్ని నెఫ్రలాజికల్ ప్రాబ్లమ్స్ అంటారు.